హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. మనం ఖదిర్ ఐలాండ్‌లో ఫ్లెమింగో స్పాట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫ్లెమింగో బర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయన్నమాట. సో, ఆ బర్డ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి ఈ ఫ్లెమింగో స్పాట్‌లో మనం బర్డ్స్ అయితే చూడడానికి వచ్చామన్నమాట. సో, బర్డ్స్‌ని అయితే మనం చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా అరేబియా సముద్రము. సో, దీనికి ఆనుకోనున్న ఈ ప్రాంతం అనమాట. సో, ఈ ఫాజిల్ పార్క్ ఇక్కడ ఫాజిల్ పార్క్ అని ఉంటుంది. సో, ఈ ఫాజిల్ పార్క్ పక్కన ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో, దీన్ని ఏమంటంటే ఫ్లెమింగో స్పాట్ అని పిలుస్తారనమాట. సో, అయితే ఈ ఫ్లెమింగోస్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ వాటర్ ఉంటుంది. సో, ఈ వాటర్‌లోకి ఫ్లెమింగోస్ అయితే వస్తాయన్నమాట. సో, చూసుకోవచ్చు. మనకు ఆ పైన చూసుకుంటే అదంతా వాటర్ అన్నమాట. సో, ఆ వాటర్ అంతా పైనకి ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ ఫ్లెమింగోస్ అయితే ఉంటాయి. సో, మనం దగ్గరికైతే వెళ్లి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఫ్లెమింగో బర్డ్స్ అంటే ఏంటంటే ఇవి వలస పక్షులు అనమాట. అంటే కొంగ జాతికి చెందిన ఈ పక్షులు, ఈ వలస పక్షులు అనమాట. అయితే ఇవి ఎక్కువగా ఏంటంటే మన దగ్గర కనిపించవు. ఎక్కువగా ఇవి దక్షిణాఫ్రికా, ఆఫ్రికా, పెరు, చిలీ, బొలీవియా లాంటి ఈ కరేబియన్ దీవులు ఆ ప్లేసుల్లో ఇవి కనిపిస్తాయి అనమాట. సో అవి ఏంటంటే సీజన్ని బట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తాయి అనమాట. ఇవి ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న లొకేషన్ ఇది సముద్రం అరేబియస్ కాబట్టి, అంటే అరేబియా సముద్రం కాబట్టి ఇక్కడికి అవి వలస వచ్చాయన్నమాట. సో ఇవి ఎప్పటికీ ఇక్కడే ఉండవు. ఇవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తూ ఉంటాయన్నమాట. సో ఇవి ఏం తీసుకుంటాయంటే ఫుడ్ని ఇవి రొయ్యలు లాంటి వాటిని, లేదంటే నీటిలో ఉండే పురుగులు లాంటి వాటిని ఇవి తీసుకుంటాయి. సో ఇక్కడ ఏంటంటే వలస వచ్చిన పక్షులు ఈ ఫ్లెమింగో బర్డ్స్ అనమాట. సో ఇవి గుంపులు గుంపులుగా ఉంటాయన్నమాట. సింగిల్ సింగిల్గా వెళ్ళదు. అన్నీ కలిసి గుంపులు గుంపులుగా వెళ్తాయి. గూడు కట్టుకొని ఈ చదునుగా ఉండే ప్రదేశంలో అవి ఎక్కువ ఉండడానికైతే ఇవి ఇష్టపడతాయి అన్నమాట. అయితే ఇవి కోడి పిల్లలు ఎట్లా అయితే పొదుగుతాయో ఇవి కూడా అదే విధంగా పిల్లల్ని పొదిగి ఆహ్, వాటి పిల్లల్ని కంటాయన్నమాట. అయితే ఇక్కడేంటంటే ఫ్లెమింగో బర్డ్ స్పాట్ అనమాట. అంటే ఈ అరేబియా సముద్రంలో ఫ్లెమింగోస్ వలస వచ్చాయన్నమాట ప్రెజెంట్ అయితే. సో ఇవి ఎలా ఉంటాయని చెప్పి మనమైతే చూడ్డానికి వెళ్తాయి. వీటి లక్షణం ఏంటంటే నార్మల్‌గా ఇవి ఒక కాలు కింద పెట్టి ఇంకో కాలుని పైకి పెట్టి ఉంచుతాయన్నమాట. అంటే ఒకటే కాలు పైన నిలబడి ఉంటాయన్నమాట. సో ఇలా చూడ్డానికి బాగుంటాయి. సో ఇవేంటంటే దూరం నుంచి అయితే మనకు కనిపిస్తాయన్నమాట. దగ్గరగా వెళ్ళేసరికి అవి వెళ్ళిపోతాయి. సో నేను దాదాపుగా దూరం నుంచి అయితే చూపించడానికైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ మనం బర్డ్స్‌ని అయితే చూడ్డానికి వెళ్దాం.
ఫ్లెమింగో బర్డ్స్ అయితే వెళ్ళిపోతున్నాయి చూడండి. ఇదంతా అరేబియన్ సీ అండి. అటు ఇంకా ముందుకెళ్తే పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది ఆ సముద్రం మధ్యలో నుంచి. సో ఇది బీచ్ లాంటి ఏరియానే. బట్ ఏంటంటే ఇక్కడ కింద చూసుకుంటే మనకంతా కూడా ఇసుక కాకుండా ఈ సాల్టీ డిజర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వాటర్ ఉంటూనే ఇదంతా కూడా సాల్టీ వాటర్ అనమాట. సో ఇసుక అంతా కూడా సాల్టీగా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇదంతా సాల్టీగా ఉంటుంది వాటర్ అంతా కూడా. ఫ్లెమింగో బర్డ్స్ అన్ని అటువైపు అయితే వెళ్ళిపోయాయి. సో వీళ్ళంతా ఇక్కడ బీచ్ లాంటి లొకేషన్లో ఎంజాయ్ అయితే చేస్తున్నారు. సో ఇంకా అక్కడ లాస్ట్లో ఫ్లెమింగో బర్డ్స్ అయితే ఉన్నాయి, చాలా దూరంలో ఉన్నాయి అవి. సో కనిపించేది మీకు కనిపిస్తుందో లేదో చిన్నగా, దాన్ని బంజానో హిల్స్ అంటారు. సో సముద్రం మధ్యలో లొకేట్ అయి ఉంది. సో అక్కడ నుంచి అయితే సన్సెట్ పాయింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటున్నారు. సో మనం వీలైతే అది కూడా కవర్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. సో ఇదంతా అరేబియన్ సీ. సో సముద్రం ఆకాశం కలిసిపోయినట్టుగానైతే ఉంది. సో ఎక్కడి వరకు సముద్రం, ఎక్కడి వరకు ఆకాశం అనేది కూడా తెలియట్లేదు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్, ఇదంతా కూడా అరేబియన్ సీ. సో ఇటువైపు చూసుకుంటే అటు బంజానో హిల్స్ అని ఉంటుంది, ఇదంతా కూడా సీ అనమాట. సో కింద చూసుకుంటే వాటర్ అయితే ఉంటుంది. సో ఇదంతా వీళ్ళందరూ అయితే వాటర్లో, అంటే బీచ్ లాంటి లొకేషన్, బీచ్ కాదు బట్ బీచ్ లాంటి లొకేషన్. ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి వచ్చానమాట. ఇక్కడ ఏంటంటే ఫ్లెమింగో బర్డ్స్ స్పాట్ అనమాట. సో ఇక్కడ అందరు వచ్చేసరికి ఫ్లెమింగో బర్డ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోయాయి, చాలా లోపలికి వెళ్ళిపోయాయి. సో అంత దూరంలో అక్కడైతే బర్డ్స్ కనిపిస్తున్నాయి, చాలా దూరంగా ఉన్నాయి బర్డ్స్ అన్ని. సో ప్రీవియస్లీ మనం ఇక్కడ రాకముందు ఇక్కడ దగ్గరలోనే ఉన్నవి, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దూరంగా వెళ్ళిపోయాయి అనమాట. సో ఫ్లెమింగో బర్డ్స్ అనేది. సో ఈ ఫ్లెమింగో బర్డ్స్ స్పాట్ అనేది ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే, నాకైతే చాలా నచ్చింది, ఎంజాయబుల్గా ఉందన్నమాట. సో ఫ్లెమింగో స్పాట్ డైరెక్ట్ మీకు ఫ్లెమింగోస్ లైవ్లో చూపిద్దాం అనుకున్నా కానీ అవి ఇంతమంది వచ్చేసరికి అయితే వెళ్ళిపోయాయి అనమాట. సో ఈ లొకేషన్ అయితే మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్. లొకేషన్ నచ్చితే సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.